ఒక మాటలో చెప్పాలి అంటే మన దేశంలో ఏదైనా ఎలా అయినా ఎవడైనా చేయొచ్చు. కొవ్వు తలకెక్కి జనాన్ని పిచ్చోళ్లను చేసి వాళ్ల ఊళ్ళోనే పోలీస్ స్టేషన్ తెరిచి తానే అధికారిగా మారి కావలసినంత మంది పోలీసులను తీసుకోవచ్చు. జనం నిద్రపోతే ఏడాదికి పైగా ఆ దొంగ పోలీస్ స్టేషన్ నడిపి లక్షలు దోచుకోవచ్చు. అక్షరాల అచ్చు ఇలాగే ఒక నకిలీ పోలీస్ వ్యవస్థని స్థాపించి ఇప్పుడు ఒక దొంగ ఆడుకున్న వైనం అందర్నీ ఊపేస్తోంది. బీహార్ రాష్ట్రంలో ఒక వ్యక్తి నకిలీ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేసి ఏడాది పాటు యథేచ్ఛగా చందాలు వసూలు చేసిన సంచలన ఉదంతమిదే. పూర్ణియా జిల్లాలోని మోహని గ్రామంలో రాహుల్ కుమార్ షా అనే వ్యక్తి నకిలీ పోలీస్ స్టేషన్ తెరిచాడు. ఉద్యోగాల ముసుగులో ఆ గ్రామంలోని యువత నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడు. గ్రామీణ రక్షాదళ్ రిక్రూట్మెంట్ పేరుతో కానిస్టేబుల్, చౌకీదార్ల అక్రమ నియామకాలు చేపట్టాడు. స్థానిక యువత నుంచి 2,500 నుంచి 5,000 వరకు వసూలు చేసి వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నట్లు చెప్పాడు. వారికి పోలీసు యూనిఫామ్లు, లాఠీలు, నకిలీ గుర్తింపు కార్డులు ఇచ్చాడు. వారితో పెట్రోలింగ్, మద్యం అక్రమ రవాణాపై దాడులు వంటివి చేయించాడు. వచ్చిన డబ్బులో సగం తాను తీసుకొని మిగతా సగాన్ని తన కింది ఉద్యోగులకు రాహుల్ పంచేవాడు. అక్రమ రవాణాదారుల నుంచి స్వాధీనం చేసుకున్న మద్యాన్ని లంచాలు తీసుకుని వాటిని మరలా వారికే ఇచ్చేసేవాడు. దాదాపు ఏడాది పాటు ఇలా నకిలీ పోలీసుల ఆగడాలు సాగాయి. ఎట్టకేలకు గుట్టు బయటపడటంతో రాహుల్ పరారయ్యాడు. అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.